ఒక కొండ, ఒక దేవుడు, ఒక మొక్కు. ఇది సింపుల్గా కనిపించినా దీని వెనుక 14 ఏళ్ల నిరీక్షణ, కోట్లాది రూపాయల ప్రాజెక్టు, ఇంకా రాజకీయానికి, భక్తికి మధ్య ఉన్న ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథేంటో ఈరోజు మనం చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, గోదావరి డెల్టా, ఎటు చూసినా కనుచూపు మేర పచ్చని పొలాలు, అంతా చదునుగా ఉంటుంది. అలాంటి చోట హఠాత్తుగా భూమిని చీల్చుకుని ఆకాశంలోకి నిలబడినట్టుగా ఒకే ఒక్క కొండ. అదే సుందరగిరి. శతాబ్దాలుగా ఆ ప్రాంత ప్రజల విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంలా, ఒక కాపలాదారుడిలా నిలబడుందన్నమాట. 8.7 కోట్లు. ఇదేదో బడ్జెట్లో అంకె కాదు. ఇదొక వాగ్దానానికి కట్టిన వెల. ఎన్నో ఏళ్లుగా మౌనంగా ఉన్న ఆ సుందరగిరిలో ఒక భారీ మార్పుకి నాంది పలికిన సంఖ్య ఇది. ఈ డబ్బుతోనే అక్కడ ఒక కొత్త అధ్యాయం మొదలైంది. సరిగ్గా ఇక్కడే మన అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక వ్యక్తి తన కష్టకాలంలో చేసుకున్న ఒక పర్సనల్ మొక్కు గవర్నమెంట్ ఫండ్స్తో నడిచే 8.7 కోట్ల ప్రాజెక్టుగా ఎలా మారింది? ఆ మొక్కుకి, దాని నెరవేర్పుకి మధ్య ఆ 14 ఏళ్లలో అసలేం జరిగింది? అదే మనం ఇప్పుడు ఛేదించబోతున్నాం. రైట్, ఇక అసలు కథలోకే వెళ్ళిపోదాం. ఈ మొత్తం ప్రాజెక్ట్కి పునాది ఒక మొక్కు. ముందుగా ఆ మొక్కు వెనుక ఉన్న కథ ఏంటో చూద్దాం. ఓకే, ఈ టైం లైన్ని ఒక్కసారి గమనించండి. 2009, అప్పటికింకా సినీ నటుడిగానే ఉన్న పవన్ కళ్యాణ్ తన కెరీర్లో క్లిష్ట సమయంలో ఈ గుడికి వచ్చి దీన్ని అభివృద్ధి చేస్తానని మొక్కుకున్నారు. ఆ తర్వాత 14 ఏళ్లు గడిచిపోయాయి. 2024లో ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత అదే కొండపైకి వచ్చి తన మొక్కు తీర్చుకుంటున్నారు. వింటుంటే ఏదో రాజకీయ హామీల లేదు కదా. శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసం తర్వాత మళ్లీ అయోధ్యకు వచ్చినట్టుగా ఉంది ఈ కథ. అయితే ఆ మొక్కు వెనక ఉన్నది కేవలం వ్యక్తిగత భక్తి మాత్రమేనా? కాదు. ఆ కొండకే ఒక ప్రత్యేకత ఉంది. ఆ శిలలోనే ఒక పురాణం దాగి ఉంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక స్థలపురాణం ఉంటుంది. సుందరగిరి కథకు మూలపురుషుడు మాతంగి మహర్షి. ఆయనే ఇక్కడి గుహల్లో శ్రీమహావిష్ణువు దర్శనం కోసం ఏళ్ల తరబడి ఘోరమైన తపస్సు చేశారట. ఆయన తపశ్శక్తికే ఈ కొండ ఒక పవిత్ర క్షేత్రంగా మారింది. ఆయన సంకల్ప బలమే ఇక్కడ దేవుడు వెలవడానికి కారణమైంది. ఇప్పుడు ఇక్కడి అత్యంత ముఖ్యమైన విషయానికి వద్దాం. ఇక్కడి దేవుడి విగ్రహం స్వయంభూ. స్వయంభూ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఏ శిల్పీ చెక్కలేదు. స్వయంగా ఆ దేవుడే భూమి నుంచి ఆ రూపంలో వెలిశాడు అని అర్థం. అందుకే స్వయంభూ క్షేత్రాలకు అంత శక్తి ఉంటుందని, అంత పవిత్రంగా భావిస్తారు భక్తులు. మనలో చాలామందికి నరసింహస్వామి అనగానే హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడిన ఉగ్రరూపమే గుర్తొస్తుంది కదూ. కానీ సుందరగిరిలో ఉండేది శాంత నరసింహుడు. ఎందుకంటే ఇక్కడ ఆయన వచ్చింది ఒక రాక్షసుణ్ణి చంపడానికి కాదు, తన కోసం తపస్సు చేసిన మాతంగి మహర్షిని దీవించడానికి. అందుకే ఆయన ఒంటరిగా, ఉగ్రంగా కాకుండా తన ఒడిలో లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని ఎంతో ప్రశాంతంగా, చిరునవ్వుతో దర్శనమిస్తారన్నమాట. అందుకే ఇక్కడి స్వామివారి పూర్తి పేరు శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి. ఇందులో కనకవల్లి అనే పదానికి చాలా అందమైన అర్థం ఉంది. కనకవల్లి అంటే బంగారు తీగ. అంటే నరసింహస్వామి అనే ఒక మహావృక్షానికి అమ్మవారు ఒక బంగారు తీగలా అల్లుకొని ఉన్నారని భావం. దేవుడు, అమ్మవారు ఎప్పుడూ కలిసే ఉంటారని చెప్పే ఒక అద్భుతమైన పేరుది. సరే, ఇప్పటిదాకా మనం పురాణం, భక్తి గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ కథలో మరో కీలకమైన యాంగిలుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం అభివృద్ధి కోసం మొదలైంది కాదు. ఒక రకంగా ఇదొక రెస్క్యూ ఆపరేషన్. అవును, ఒక పెద్ద ప్రమాదం నుంచి ఈ క్షేత్రాన్ని కాపాడటానికి జరుగుతున్న ప్రయత్నమిది. ఇంతకీ ఆ ప్రమాదమేంటి? అక్రమ మైనింగ్. ఈ కొండ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఎర్ర గ్రావెల్ కోసం విచ్చలవిడిగా తవ్వకాలు జరిపారు. దీనివల్ల ఏకంగా ఆ కొండ పునాదులే బలహీనపడి ఆలయానికే ప్రమాదమేర్పడింది. ఒక్క కంపెనీనే దాదాపు 6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేసిందంటే ఆలోచించండి. ఇది కేవలం పర్యావరణాన్ని నాశనం చేయడమే కాదు, ఒక పవిత్ర క్షేత్రం ఉనికినే ప్రశ్నార్థకం చేయడం. ఈ మైనింగ్ వ్యవహారం బయటికి రావడంతో ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించింది. వాళ్లు దీన్ని కేవలం ఒక ఇల్లీగల్ మైనింగ్ కేసుగా చూడలేదు. దీన్ని సనాతన ధర్మంపై జరిగిన దాడిగా, ఒక వారసత్వ సంపదను నాశనం చేసే ప్రయత్నంగా చూశారు. అందుకే
కఠినమైన హెచ్చరికలు జారీచేసి ఈ క్షేత్రాన్ని కాపాడటం తమ బాధ్యతగా తీసుకున్నారు. ఓకే, ప్రాబ్లం చూశాం, దానికొచ్చిన రెస్పాన్స్ చూశాం. మరి సొల్యూషన్ ఏంటి? అదే ఈ 8.7 కోట్ల మాస్టర్ ప్లాన్. ఈ డబ్బుతో సుందరగిరి రూపురేఖలు ఎలా మారబోతున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ 8.7 కోట్లను ఎలా ఖర్చు పెడుతున్నారో చూడండి. ఇందులో మేజర్ పార్ట్ అంటే దాదాపు 3.7 కోట్లు కొండపైకి ఘాట్ రోడ్ వేయడానికే. ఆ తర్వాత 3.5 కోట్లతో భక్తుల కోసం ఒక పెద్ద ప్రదక్షిణా మండపం కడుతున్నారు. మిగిలిన 1.5 కోట్లతో ఇతర పనులు చేపడతారన్నమాట. అయితే రోడ్లు, మండపాల కన్నా ముఖ్యమైనది మరొకటుంది. అదే ఈ 30 ఎకరాల భూమి. ఆలయానికి ప్రభుత్వం 30 ఎకరాల భూమిని కేటాయించింది. ఇది ఎందుకంత ముఖ్యమంటే ఈ ఒక్క నిర్ణయంతో సుందరగిరి ఇకపై కేవలం ఒక చిన్న గుడిలా మిగిలిపోదు. భవిష్యత్తులో యాత్రికులకు కావాల్సిన వసతి, పార్కింగ్ లాంటి అన్ని సౌకర్యాలతో ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మారటానికి దారిపడింది. అభివృద్ధి అంటే ఎప్పుడూ కోట్ల రూపాయల ప్రాజెక్ట్లే కాదు. కొన్నిసార్లు చిన్న పనులు కూడా పెద్ద మార్పును తెస్తాయి. దానికి ఉదాహరణే ఈ మ్యాజిక్ డ్రైన్. కేవలం 77,000 ఖర్చుతో ఆ ఊరి మురుగునీటి సమస్యకు ఒక సింపుల్ సొల్యూషన్ ఇచ్చారు. ఇది చిన్న పని అయినా ఒక పెద్ద సందేశాన్నిస్తోంది. ఇక్కడ మేం దేవుణ్ణే కాదు, గుడికొచ్చే భక్తులని, ఆ ఊరి ప్రజలని కూడా పట్టించుకుంటున్నాం అని చెప్పినట్టుంది. ఇదంతా చూశాక మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది. మరుగున పడిపోయిన ఒక కొండ ఇప్పుడొక పెద్ద పుణ్యక్షేత్రంగా మారుతోంది. చాలా మంచి విషయం. కానీ ఈ కొత్త ఘాట్ రోడ్లు, భవనాల మధ్య, వేల మంది యాత్రికుల రణగణధోండ్ల మధ్య ఆ కొండ తన అసలైన శతాబ్దాల నాటి ప్రశాంతతను, ఆ ఆధ్యాత్మిక శక్తిని కాపాడుకోగలదా? ఆధునిక సౌకర్యాలకు, పురాతన పవిత్రతకు మధ్య ఒక బ్యాలెన్స్ దొరుకుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం భవిష్యత్తే చెప్పాలి.